హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తానండి. లాంగ్ ఫ్రాక్ ఇది ఫ్రిల్స్ది, అంబ్రెల్లా కాదండి, ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే నేను బాడీ పార్ట్కి అయితే 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 1 మీటర్ క్లాత్ని మనం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. 4 మడతలు రావాలి మనకి. 4 మడతలు వచ్చేలా చేసుకోవాలండి. బాటమ్ పార్ట్కి అయితే 2 మీటర్స్ లైనింగ్, బాడీ పార్ట్కి అయితే 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలండి. శారీ అయితే బాడీ పార్ట్కి 1 మీటరు, బాటమ్ పార్ట్కి కుర్చీలకి అయితే 3 మీటర్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ అండి. ఇది 4 మడతల మీద 9 అంగుళాలు అయితే పెట్టుకోవాలి. మనకి ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసండి, ఫ్లోర్ లెంత్ అయితే 53 ఇంచెస్ అయితే వస్తుంది. దాంట్లో 15 ఇంచెస్ అయితే బాడీ లెంత్ కోసం మనం తీసుకుందామండి. ఈ విధంగా 4 మడతలు వేసుకుని పొడవు అయితే మనకి 15 అంగుళాలు పెట్టుకోవాలి. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ 15 ఇంచెస్ తీసేయగా మిగిలిన 38 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుని మనం 40 ఇంచెస్ అయితే బాడీ పార్ట్ అయితే బాటమ్ పార్ట్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇది లెంత్ కోసం డ్రా చేసాం. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇది బోట్ నెక్ అండి, కాబట్టి మనకి 15 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. దాంట్లో హాఫ్ అయితే మనకి 7.5 ఇంచెస్కి ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఆర్మ్ డౌన్ దగ్గర పెట్టుకుని 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకుని ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మనం టిక్ పెట్టుకోవాలి. అలాగే నడుం లూజ్ కూడా 9 ఇంచెస్ పెట్టుకుని 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకుని ఇలాగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందాం. మనకి 8 ఇంచెస్ అయితే రావాలండి. 8 ఇంచెస్ వచ్చేలాగా ఆర్మ్ రౌండ్ అయితే పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్కి సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా, మనకి షోల్డరు ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. 3.5 అయితే మనం నెక్ డౌన్ అయితే పెట్టుకోవాలండి. ఫ్రంట్కైనా బ్యాక్ నెక్ డౌన్ అయినా బోట్ నెక్కి 3.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. అక్కడి నుంచి కార్నర్ నుంచి 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ పెట్టుకుని బోట్ షేప్ అయితే మనం రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్ కోసం మనం 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలండి. మనకి ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి పైనుంచి అయితే చూసుకోవాలి. వేస్ట్ లెంత్ ఇలా చూసుకోకూడదండి. పైనుంచి నెక్ డౌన్ మనకి 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. లేదంటే హోల్ పెద్దది అయిపోతుందండి. మనకి బ్యాక్ హోల్ పెద్దది అయిపోతుంది. కాబట్టి 1 ఇంచ్కి అయితే నేను వెడల్పు పెట్టుకుంటున్నాను. డ్రాప్ షేప్ బాగా చిన్నగా రావాలన్నారు, అందుకని చెప్పేసి మనం పైనుంచి 8 ఇంచెస్కి పెట్టుకుని 1 ఇంచ్ అయితే బాక్స్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసి ఇందులో ఒక డ్రాప్ అయితే డ్రా చేస్తున్నానండి. ఒక స్మాల్ డ్రాప్ అయితే డ్రా చేసి దీనికి మనం హోల్ అయితే పెడతాం. ఇక్కడ బటన్ పెట్టుకునేలాగా అయితే డ్రా చేస్తామండి. మాకు పెద్ద హోల్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, కానీ నెక్ ఉంటుంది కదా చూసుకుని పెట్టుకోవాలండి. 8 ఇంచెస్ కంటే ఇంకా డౌన్ పెట్టుకుంటే మనకి బాగుండదు. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కట్ చేసేసుకుందామండి. నెక్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం ఇది 4 మడతల మీద ఉందండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇది రెండు పార్ట్లు కూడా మనకి కటింగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని సెపరేట్ చేసుకుందాం. సెపరేట్ చేసేసుకుని మనకి బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదా, అది సెపరేట్ చేసి డ్రాప్ అయితే కట్ చేసుకుందాం అండి. మన షోల్డర్స్ జాయింట్ అయి ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఓపెన్ చేసుకుని ఇప్పుడు సెపరేట్ చేసేసుకుందాం అండి. సెపరేట్ చేశాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వస్తాయి. దీనికైతే డ్రాప్ షేప్ అయితే మనం ఈ విధంగా కట్ చేసుకుందాం అండి. డ్రాప్ షేప్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది డ్రాప్ షేప్ వచ్చిందండి. ఇది బ్యాక్ పార్టు. ఫ్రంట్ పార్టు మనకి ఆర్మ్ రౌండ్ అయితే ఇంకొంచెం లోతుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రింకిల్స్ రాకుండా, అంటే ముడతలు రాకుండా ఉండడం కోసం ఆల్రెడీ రౌండ్ కట్ చేసాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ అయితే మార్క్ పెట్టుకుని మనం లోతు అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. దానికోసం అవి రాకుండా ఉండాలంటే బోట్ షేప్కి 1 ఇంచ్ అయితే రౌండ్ దగ్గర డ్రా చేసుకుని 1 ఇంచ్ ఉండేలా చూసుకుని మార్కింగ్ అయితే రౌండ్గా చేసుకోవాలండి. అప్పుడు మనకి ఎటువంటి ముడతలు రాకుండా ఉంటాయి చంకల దగ్గర. ఈ విధంగా అయితే కట్ చేసుకుందామండి. ఇది ఫ్రంట్ పార్టు. ఫ్రంట్ పార్టు ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది, బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది.
ఈ రెండిట్లకి ఇప్పుడు మిగిలిన క్లాత్లు మీటర్ క్లాత్లో మనకి మిగిలిన క్లాత్ అయితే మనకి హ్యాండ్స్ కోసం తీసుకుందామండి. ఇది కస్టమర్ ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు కాబట్టి మనకి చంక రౌండ్ మనకి 8 ఇంచెస్ వచ్చింది కదండి. 8 ఇంచెస్ ఉందా లేదా అనేది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఒకసారి చూసుకోవాలి. మనకి జాయింట్ అయితే పడుతుందండి. ఇక్కడ ఒకసారి క్రాస్గా టేప్ ఇలా పెట్టుకుని 8 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకుంటే మనకి 8 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మిగిలిన పీస్ అయితే మనం జాయింట్ చేసుకోవాలండి. అక్కడ జాయింట్ అయితే పడుతుంది. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి 10.5 అయితే సరిపోతుందండి ఎల్బో హ్యాండ్స్కి. ఇక్కడ రఫ్ కోసం ఒక మార్కింగ్ అయితే డ్రా చేసుకుందాం. స్టిచ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకునండి. ఈ రెండు కలిపి మనకి 10.5 ఉండేలా చూసుకోవాలి. లెంత్ 10.5 అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుందాం. 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా 8 ఇంచెస్కి రౌండ్ అయితే డ్రా చేసుకుందాం అండి. డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే ఎల్బో హ్యాండ్స్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. చాలా సింపుల్ కొలతలండి ఇవి. ఓన్లీ బాడీ లెంత్ 15 ఇంచెస్ తీసుకుని షోల్డర్ 7.5 పెట్టుకుంటే చాలా వరకు 10 ఇయర్స్ అబవ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతాయండి. 10 ఇయర్స్ బిలో అయితే మనకి లెంత్ అనేది 14 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 6.5 షోల్డర్ పెట్టుకున్న 6 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నా సరిపోతుంది. వాళ్ళ షోల్డర్ అయితే మెజర్ చేసుకోవాలి. ఇది కలంకారీ శారీ అండి. ఈ శారీ వచ్చేసి నేను శారీలోంచి 3 మీటర్స్ అయితే కుర్చీల పట్టు కోసం తీసుకున్నాను. దీన్ని 4 మడతలు వేసుకున్నానండి. 4 మడతలు వేసుకుని దీన్ని ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకుని మనకి లెంత్ అయితే చూసుకుందామండి. బాడీ కోసం అయితే 1 మీటర్ తీసుకున్నాను. బాటమ్ పార్ట్కి అయితే 3 మీటర్స్, మొత్తం 4 మీటర్లు అయితే మనకి శారీలోంచి సరిపోతుందండి. దీనికి ఇది పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ వచ్చిన శారీస్కి లెంత్ అయితే కింద నుంచి చూసుకోవాలండి. బార్డర్ దగ్గర నుంచి అయితే లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా లెంత్ అనేది నేను మెజర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి 53 ఇంచెస్ ఫుల్ లెంత్ కావాలి కాబట్టి ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ 53 కాబట్టి అందులో 15 ఇంచెస్ బాడీ కోసం తీసాం కదా, ఇంకా 38 ఇంచెస్కి ఇంకొక 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ అంచు వరకు అయితే కొలతకి సరిపోయింది ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి నేను పైన ఉన్న బార్డర్ అయితే కట్ చేసేస్తున్నాను. కొన్ని శారీస్కి అయితే చిన్న బార్డర్స్ వస్తాయి కింద సైడ్ కూడా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పైన ఉన్న బార్డర్ని కింద జాయిన్ చేసుకుంటే మనకి లెంత్ అనేది సరిపోతుందండి. లెంత్ సరిపోయిన వాళ్ళు అయితే ఆ బార్డర్ని కింద అతుక్కోవాలి. ఇప్పుడు దీన్ని సెపరేట్గా 2 పీసెస్ కింద కట్ చేసేద్దామండి. ఎందుకంటే ఇది 3 మీటర్స్ కదా, 1.5 ఫ్రంట్కి 1.5 అయితే బ్యాక్కి కట్ చేసేసుకోవాలి. రెండు ముక్కలుగా మనం దీన్ని కట్ చేసేసుకోవాలండి. ఇది బాటమ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. బాటమ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే 1 మీటర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను కదా, ఇందులోంచి మనకి ఇదిగోండి బార్డర్ ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. పైన కట్ చేసిన బార్డరు ఇది పెద్ద బార్డర్ కాబట్టి సరిపోతుంది. లేదంటే చిన్న బార్డర్ అంటే మనం అది జాయిన్ చేసేసుకుంటే బార్డర్ అనేది పెద్దగా వస్తుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లోంచి పళ్ళు అయితే సెపరేట్గా కట్ చేసేస్తానండి నేను. ఇది 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. డిజైన్ ఎటువైపు ఉందనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి రీచ్ అయితే వెళ్తుంది మా ఛానల్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మాకు ఇంకొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది. మా వీడియోస్ కొంచెం రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మా ఛానల్ని. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా 1 మీటర్ క్లాత్ తీసుకుని దీన్ని మనం 4 మడతలు వేసుకోవాలండి. 4 మడతలు వేసుకుని మనం ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన పార్ట్ అనేది దీని మీద ప్లేస్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫోల్డింగ్ ఎటువైపు ఉంది, డిజైన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలండి మనకి బాడీకి. ఇప్పుడు కింద బ్లూ కలర్ వచ్చేసింది కదా, అది రాకుండా అయితే నేను బాడీకి తీయాలనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. నేను ఈ పైకి అయితే వేసి బాడీని ఆ బ్లూ కలర్ రాకుండా ఓన్లీ వైట్ వచ్చేలా చూసుకుని నేను దీన్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసుకుని నెక్ కట్ చేయకుండా మిగిలినంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా అయితే కట్ చేసేసుకుందాం. బాడీకి ఎంత అవసరం అవుతుందో క్లాత్ అంతవరకు అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, కొంచెం మనం ఎక్స్ట్రా ఉంచుకునే కట్ చేసుకోవాలి దీనికి.
మెయిన్ క్లాత్ కూడా మనకి బాడీ పార్ట్కి కట్ చేయడం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే తీసుకుందాం. హ్యాండ్స్కి ఈ మిగిలిన క్లాత్లో బార్డర్ ఉంది కదండి, ఈ అంచు మనకి హ్యాండ్స్కి వచ్చేలా చూసుకోవాలి. ఇది కూడా 4 మడతలు వేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు మనకి దీనికైతే ఎటువంటి మెయిన్ క్లాత్కి అయితే మనకి జాయింట్ పడదు, లైనింగ్ క్లాత్ కోటే పడుతుంది. ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్ మనకి మెయిన్ క్లాత్తో కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్కి అయితే లైనింగ్ తీసుకుందాం. లైనింగ్ వచ్చేసి మనకి 2 మీటర్స్ అయితే సరిపోతుందండి బాటమ్ పార్ట్కి. ఈ విధంగా సెపరేట్గా ఒక పక్కన పెట్టేసుకుందాం అండి. ఇది లైనింగ్ కోసం నేను 2 మీటర్స్ అయితే తీసుకుంటున్నాను. బాడీకి 1 మీటరు, బాటమ్ పార్ట్కి 2 మీటర్స్. ఈ 2 మీటర్స్ని ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని కూడా సెపరేట్గా కట్ చేసేయాలండి. కూరలు మన వైపు ఉండేలా చూసుకుని కట్ చేసేయాలి. ఎందుకంటే ఇది 38 ఇంచెస్ అయితే ఉందండి, మనకు సరిపోతుంది బాటమ్ పార్ట్కి. ఇది సెపరేట్గా 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఫ్రంట్ పార్ట్కి, ఒకటి బ్యాక్ పార్ట్కినండి. ఏ విధంగా అయితే నిలువుగా ఉందో అదే విధంగా మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. కూరలు మన వైపు ఉండేలా చూసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. పైన ఫ్రిల్స్ ఈ విధంగా అయితే వస్తాయి. కూరల వైపు ఫ్రిల్స్ రావండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సింపుల్గా అయిపోతుంది. మనకి బాటమ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎలా స్టిచ్ చేయాలి, చాలా సింపుల్గా స్టిచ్ చేయడం అయితే నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ వెళ్ళేలాగా మా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.